హాయ్ ఫ్రెండ్స్ అందరూ, నేను శ్రీనండి. నిన్న నా బర్త్డే వీడియో పెట్టాం కదండి, గుడికి వెళ్ళాను, చాలా బాగుంది. దాని తర్వాత మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళామండి, నేను మా ఫ్రెండ్స్ అందరం. అక్కడ మాకు కావాల్సిన ఫుడ్ అయ్యి ఆర్డర్ ఇచ్చుకుని తిన్నాము. ఫుడ్ చాలా బాగుంది నిన్న. దాని తర్వాత బ్యాక్ వచ్చేసామండి. వచ్చేసాక నేను సాయంత్రం మా పిల్లలు మా వారితో మా అమ్మ కేక్ కట్ చేయమని ఆయన కేక్ తెచ్చా. కేక్ చాలా బాగుందండి, బబుల్ గమ్ ఫ్లేవర్, చాలా బాగుంది టేస్ట్. కేకు ఐస్ క్రీమ్ కేక్ అండి. దాని తర్వాత అయితే మా అమ్మాయిలు నాతో కేక్ కట్ చేస్తున్నారు. నాతో కేక్ అంతా కట్ చేయించేశాక నేను ఒక్కొక్క పీసు తీసుకుని అక్కడ ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళతో కట్ చేసామండి. ఎందుకంటే మేము ఓన్లీ మా ఫ్యామిలీ ఎందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా వెళ్ళాము. వాళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా మేము అందరం కలిసి సరదాగా నిన్న ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేసాము. కేక్ కట్ చేసేసుకునేందుకు మా వారు డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నారు. వస్తే ఆయనకి ఒక పీస్ నేను నోట్లో పెట్టాను. తర్వాత ఇంకా అక్కడ ఉన్న అందరికీ కూడా ఒక్కొక్క పీసు కేక్ నోట్లో పెట్టానండి. మా అమ్మాయిలు అయితే ఎంత లేకగా వెయిట్ చేస్తున్నారు, అమ్మ ఇప్పుడు పెడుతుందా కేక్ అని చెప్పేసి. అందుకని ముందు ఆయనకి పెట్టకుండా పిల్లలకి ఎలా పెడతాం, అందుకని చెప్పేసి ముందు ఆయనకి పెట్టేశాక తర్వాత చెరో ముక్క కూడా పిల్లలకి పెట్టేశాను. నిన్న నేను సింపుల్గానే తయారైన, పెద్ద హెవీగా ఏం తయారలేదు. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి. సింపుల్గా తయారైన. నేను సాయంత్రం అందరూ ఒకటి బయట వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది కదా, ఇదో ఇద్దరు మా ఫ్రెండ్ పాప అండి, తనకు కూడా ఒక చిన్న పీస్ నోట్లో పెట్టేసి ఇక ఒక్కొక్క పీస్ అందరికీ పెట్టేసుకుంటూ వెళ్ళాను. దాని తర్వాత నిన్న ఈవినింగ్ అసలు అనుకోకుండా ఇది కేక్ కటింగ్ నేను పొద్దున అన్నారు మా పిల్లలు, కానీ వాళ్ళ నాన్న వీళ్ళు అందరూ పోటీ పడి మాట్లాడుకుని అది నిన్న సాయంత్రంగా అయింది కేక్ కటింగ్. పోయిన ఇయర్ అయితే కొంచెం బాగా లేట్ అయిపోయింది కేక్ కట్ చేయడానికి. ఇయర్ కొంచెం 8:30 కల్లా కట్ చేసేసాం కేకు. దీని తర్వాత పాప నా కోసం ఏదో గిఫ్ట్ అవి చేసిందంటే మా చిన్న పాప మా పెద్ద పాప బయటకు వెళ్తే మా చిన్న పాప ఇచ్చింది. అదేదో లెటర్ అంటండి, లెటరును ఉంగరం చేశారు ఇప్పుడు పిల్లలు, ఇంట్లోనే వాళ్ళు చేసుకున్నారు సరదాగా. అయితే మా పాప నాకు చదివి వినిపిస్తుంది అనమాట, ఏం గిఫ్ట్ ఇచ్చాయని చెప్పేసి. అది ఉంగరం నాకు ప్రపోజల్ చేస్తుంది, చక్కగా మోకాళ్ళ మీద ఉంచుని ఆ ఉంగరం నాకు ప్రపోజ్ చేస్తూ ఇచ్చింది అనమాట. చాలా బాగుందండి ఉంగరం. దాని తర్వాత ఇంకా నిన్న నైట్ సెకండ్ షోకి హిట్ మూవీకి వెళ్ళాం. హిట్ మూవీ అయితే చాలా బాగుందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. దాని తర్వాత ఇంకో పాప్కార్న్ పిల్లలు తినేశారు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాక మా పెద్ద పాప అదేదో గిఫ్ట్ చేసిందంట, రోజు ఫ్లవరు, రింగు, లెటరు. ఈ మధ్య పిల్లలు ఇంట్లో నేర్చుకున్నారండి. పోయిన సంవత్సరం క్లాసులకు వెళ్ళి ఇంకా అస్తమానం ఏ ఫంక్షన్ వచ్చేస్తే అక్కడ పిల్లలు చేతితో వాళ్ళు చేసేస్తున్నారు. చాలా నచ్చిందండి. ఏంటంటే సొంతంగా వాళ్ళు చేయడం వస్తే లైఫ్లో బాగుంటుంది కదా, నేను కొంచెం డెసిషన్ తీసుకోగలుగుతారు. ఇది కూడా నిద్ర లెటర్స్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. బాయ్, ఇంకొకటితో కలుద్దాం. ఈ వీడియో అంతా కామెంట్ చేయండి. బాయ్.